పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రైవేట్ హాస్టళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో సోదాలు జరిపారు. తాజాగా హాస్టల్స్ లో ఉంటూ డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా పట్టుబడింది. ప్రైవేట్ హాస్టల్స్ లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 150 హాస్టళ్లను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్న, హాస్టల్లో పోలీసుల తనిఖీలపై అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో హాస్టల్స్లో ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి ముఠాలు పట్టుబడుతూ ఉండటంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. అనుమానాస్పదంగా ఉన్నటువంటి హాస్టల్స్ మొత్తాన్ని కూడా పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ప్రజెంట్ పంజాగుట్ట పోలీసులు పంజాగుట్ట లిమిట్స్లో ఉన్నటువంటి దాదాపు 150 హాస్టల్స్లో కూడా మొత్తం జల్లెడ పడుతూ లోపల సెర్చ్ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ మనం ఒక ప్రైవేట్ హాస్టల్స్లో ఇటు పోలీసులు మొత్తం కూడా ఇలా రూమ్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏ పనులు చేస్తూ ఉన్నారు, ఏంటంటే దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటూ మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడికక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ బ్యాగులు మొత్తాన్ని తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రూఫ్స్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని చేస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటూ మొత్తం రూములు మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్నటువంటి విజువల్స్ని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో వరుసగా ఇటు విద్యార్థులు కావచ్చు, లేకపోతే కొంతమంది ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క డ్రగ్స్ కేసుల్లో వరుసగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం ఈ యొక్క తనిఖీలకు సంబంధించి స్పందించడానికి ఇటు SHO మనతో ఉన్నారు, పంజాగుట్ట SHO. సరే, ఎట్లా ఇప్పుడు ఈ తనిఖీలు ఎలా జరుగుతున్నాయి, దేనికి సంబంధించి? పంజాగుట్ట పరిధిలో మొత్తం 115 హాస్టల్స్ ఉన్నాయి. గతంలో మా దగ్గర ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే పనిచేసే వ్యక్తులు కావచ్చు, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీలో ఉండే విధంగా, అట్లే మన ప్రభుత్వం, మన సీనియర్ ఆఫీసర్స్ చెప్తున్నట్లుగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఉద్దేశంతో డ్రగ్స్ గురించి చెక్ చేస్తున్నాం. అట్లే ఈ యాజమాన్యాలు, హాస్టల్స్ నిర్వాహకులు విద్యార్థుల నుంచి కావచ్చు, లేదంటే ఈ హాస్టల్స్లో ఉండే వ్యక్తుల నుంచి ఎటువంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి దాని గురించి కూడా వెరిఫై చేస్తున్నాము. తర్వాత ఈ మధ్యకాలంలో దొంగతనాలు, తర్వాత SR నగర్ లిమిట్స్లో మరికొన్ని ప్లేస్లలో కొన్ని నేరాలు జరిగినాయి. వాటిని ప్రివెంటివ్ మెజర్స్గా ఇవన్నీ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. మొత్తం లిమిట్స్లో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, మొత్తం ఆ హాస్టల్కి సంబంధించినటువంటి ఎవరైతే రన్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తారు? యాక్చువల్గా పంజాగుట్ట లిమిట్స్లో మేము సర్వే చేసినాము. ఇదివరకు సుమారుగా 115 హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళని అందరినీ పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మేము ముఖ్యంగా గమనించిన ల్యాబ్సెస్ ఏంటంటే, వీళ్ళు 24/7 సెక్యూరిటీ గార్డు పెట్టుకోవట్లేదు. అట్లనే 30 days CCTV కెమెరా బ్యాకప్ అనేది ఉండట్లేదు. ఇవి మెయిన్గా వీళ్ళు నిర్వాహకుల నుంచి ల్యాబ్సెస్. వాటి గురించి మరొకసారి వాళ్ళకు పిలిచి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వీటిని అతిక్రమించినట్లయితే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం. థ్యాంక్ యూ సార్. సో అది ఖచ్చితంగా ఏవైతే ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి హాస్టల్స్కు సంబంధించి గతంలో జరిగినటువంటి ఏదైతే ఇబ్బందులకు సంబంధించి అవన్నీ మరలా పునరావృతం కాకుండా, అలాగే ఈ డ్రగ్స్కు సంబంధించి కావచ్చు, గాంజాకు సంబంధించి కావచ్చు, ఇటువంటి ఆనవాళ్ళు ఏవి ఎక్కడ ఉండకూడదన్న ఉద్దేశంతోనే రీసెంట్గా నమోదైనటువంటి కేసులను బట్టి వీటన్నిటిని కూడా మొత్తం తనిఖీలు చేస్తూ హాస్టల్స్ మొత్తాన్ని కూడా ఎవరైతే హాస్టల్స్ను రన్ చేసేటువంటి ఓనర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఏవైతే సీసీ ఫుటేజ్లకు సంబంధించి కావచ్చు, లోపల ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, విద్యార్థుల యొక్క డీటెయిల్స్కు సంబంధించి కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి, ఉద్యోగాల మీద వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అవన్నీ కూడా చెక్ చేస్తూ కూడా తనిఖీలను ముమ్మరం చేయడం జరిగిందంటూ కూడా ఇటు పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రత్నకుమార్, పంజాగుట్ట నుంచి.